ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. శనివారం చేగుంటలో నిర్వహించిన ఎల్నినో వాతావరణ పరిస్థితుల్లో రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగి సాధారణ వర్షపాతం తగ్గే అవకాశం ఉంటుందని, దీనివల్ల వరి వంటి అధిక నీటి అవసరమున్న పంటల సాగుకు రైతులు ఇబ్బందులు కలగవచ్చన్నారు. అందువల్ల నీటి వినియోగం తక్కువగా ఉండే పంటలను సాగు చేయడం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చన్నారు. వరి సాగుకు బదులుగా పెసర, మినుపు, కంది, ఆముదం, నువ్వులు, పొద్దుతిరుగుడు వంటి నూనె గింజల పంటలు, అలాగే జొన్న, సజ్జ, రాగుల వంటి చిరుధాన్యాల సాగు రైతులకు అనుకూలిస్తుందన్నారు. ఆయా పంటల సాగుకు అవసరమైన విత్తన సమయం, విత్తన నమోదు, పంటకాలం, ఆశించిన దిగుబడులపై వ్యవసాయ అధికారులు రైతులకు వివరించారన్నారు. నీటి పొదుపు పద్ధతులను, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే సాగు విధానాలు, తక్కువ వ్యవధిలో దిగుబడి వచ్చే పంటల ఎంపిక, మార్కెట్ అంశాలపై రైతులకు సూచనలు చేశారు. కోతుల బెడదతో పప్పు దినుసుల పంటలు వేయలేకపోతున్నామని, పామాయిల్ పంటకు సబ్సిడీ ఇచ్చినట్టు మొక్కజొన్న పంటలకు సోలార్ వేసుకోవడం కోసం సబ్సిడీ ఇవ్వాలని రైతులు కోరారు. యాసంగి సీజన్లో వడిగళ్ల వర్షానికి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, ఆర్డీఓ బావయ్య, డిఏఓ వెన్సెంట్ వినయ్ కుమార్, మండల ప్రత్యేకాధికారి ఆఫీసర్ హేమా భార్గవి, దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ బాలలక్ష్మి, ఎంపీడీఓ చిన్నారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంగళరావు, సొసైటీ చైర్మన్ మేకల పరిమేష్, చేగుంట గ్రామ సర్పంచ్ శ్రవంతి, వివిధ గ్రామాల సర్పంచ్లు, రైతులు పాల్గొన్నారు. ఎలినో ప్రభావం అనేది ఇది చాలా తీవ్రంగానే ఉన్నది. ఇప్పుడు వరి పండిస్తే మనం ఏం చేయలేము, లాస్ట్ మొత్తం పెట్టుబడి అంతా మునిగిపోతుంది. అయితే వేరే ప్రత్యామ్నాయ పంటలు అంటే మొక్కజొన్న, కంది, వేరే ఇంకా ఇతర పంటలు పండిస్తామని అందరికీ ఉన్నది. మొక్కజొన్న అయితే 90% రైతులు ఇక్కడ ఇదివరకు కోతులు లేనప్పుడు పండించిన రైతులు చాలా ఉన్నారు. అయితే మొక్కజొన్న వేద్దామంటే కోతుల బెడద చాలా ఉంది సార్, ఇక్కడ కోతుల బాధ. అయితే మీరు దానికి 90% సబ్సిడీ ఇచ్చి మిగతా డబ్బులు రైతులు కట్టుకునేటట్టు చేస్తే ప్రతి ఒక్క రైతు ముందుకు వస్తాడు. నేను గ్యారంటీ ఇస్తున్నా. ఆయిల్ పామ్కి ఎలాగా మీరు సబ్సిడీ ఇస్తున్నారు, సోలార్ పెడితే నెగ్గొచ్చు. కలెక్టర్ గారికి ప్రత్యేకసారి సంవత్సరం ఎలినినో ప్రభావంతో వర్షాలు 90% మనకి ఇప్పటికి పడలేదు. జూలై మాసంలో 50% అన్న పడాలి. ఈ జూలై మాసం వరకు మన అగ్రికల్చర్ కానీ మన సైంటిస్టులు చెప్పిన నివేదిక ప్రకారం 20% వర్షం పడింది. అంటే జూలై మాసంలో మనకు 80% లోటు ఉన్నది. దయచేసి మనం అందరం రైతులం ఒకటే గమనించాలి. నాకు కూడా 2 బోర్లు ఉన్నాయి. బోర్లు పోస్తాయి వాస్తవమే, అవి కంటిన్యూ పోస్తాయనే నమ్మకం లేదు. పోసినా కానీ నాటేసినాక సగం మధ్యలో మనం వరి పొట్టకొచ్చిన సమయంలో బోర్లు గ్యాప్ ఇచ్చినా కానీ, ఇప్పుడు సారి చెప్పినట్టు ఎలక్ట్రీషియన్ ఏమన్నా ఇబ్బంది అయినా కానీ, మన బోర్డు కాలిపోయినా కానీ మనకు పంట మనమే పూర్తిగా నష్టపోవడం జరుగుతుంది. కావున మనకు అధికారులు, అగ్రికల్చర్ అధికారులు చెప్పినట్టుగా కంది వైపు కానీ మొక్కజొన్న వైపు కానీ సాగు చేసుకుంటే మనం నష్టపోకుండా ఉండి మనం పెట్టుబడి మనకు వస్తూ కొంత ఆదాయం మిగులుతుంది. దయచేసి మనం రైతులందరం ఇది ముఖ్యంగా గమనించి మనం అందరం ఆరుతడి పంటలు కొనసాగించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా కూరగాయ పంటలు సాగు చేస్తే ఎంతో మేలు ఉంటుంది. గతంలో ఏదైతే వచ్చిందో ఇది మన దేశము, మన రాష్ట్రము, మన మండలానికి కాదు, మొత్తం ప్రపంచంలో అన్ని చోట్ల కూడా ఈ ఎల్నినో రావడం జరిగింది. మనం ఇంతకుముందు మనం పుట్టలు వేసుకునేటప్పుడు మనకు వర్షాలు వస్తాయా లేదా మనకు ఫోర్కాస్టింగ్ ఉండేది కాదు. కానీ ఈ రోజులలో మనందరికీ సైంటిఫిక్ ఎక్విప్మెంట్ ఉంది. మనకు వచ్చే రోజులలో ఎంత వర్షాలు పడతాయి, ఎట్లా ఉంటుంది అని చెప్పి మనం ఫోర్కాస్ట్ చేసుకోవచ్చు. ఆ ఫోర్కాస్ట్ ప్రకారంగా మన రాష్ట్రంలో వచ్చే 3 నెలలు వర్షాలు వచ్చే అవకాశం చాలా తక్కువది, చాలా డిఫికల్ట్గా అవుతుందని చెప్పి ఫోర్కాస్ట్ చేయడం జరిగింది. సో ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలి, మన ఇల్లుని సరిదిద్దుకోవాలి. అవునా కదా? ఇప్పుడు ఇది ప్రభుత్వం చేసింది, ఎవరో చేసింది కాదు. ఇది న్యాచురల్ కెలామిటీ. ఏదైతే మనకు ఇంతకుముందు సునామీ వచ్చిందో, అర్త్క్వేక్ వస్తుందో, ఇవన్నీ కూడా న్యాచురల్ కెలామిటీస్ అన్నమాట. అలాంటిది ఇది ఎల్నినో. ప్రపంచవ్యాప్తంగా వస్తుంది. సో అందరూ కూడా
జాగ్రత్త పడుతున్నాడు. మనం ఎట్లా జాగ్రత్త పడాలి అని చెప్పి ఇప్పుడే చాలా చక్కగా మన కలెక్టర్, వెల్ఫేర్ ఆఫీసరు, అగ్రికల్చర్ ఆఫీసరు మనందరికీ చెప్పడం జరిగింది. సో మనకు వాళ్ళు ఏమన్నారు, ఫస్ట్ మనకు నీళ్ళు కరువు ఉంటుంది. ఏ పంటలు ఎక్కువ నీళ్ళు అవసరం ఉంటుందో అది మనం వేసుకుంటే లాభం. స్వామి గారికి, మన డిఓ గారికి, మండల్ స్పెషల్ ఆఫీసర్, మన డిడబ్ల్యూ గారికి, అందరూ ఆఫీసర్స్కి, గౌరవ సర్పంచ్ గారికి, ఇక్కడికి వచ్చేసిన అందరూ రైతులకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఈరోజు ఇది రైతు అవగాహన కార్యక్రమం చేయడానికి మనకు ఇది సూపర్ ఎల్ నీనో ఒకటే చెప్తున్నాము. ఇంతకుముందు కూడా వచ్చినప్పుడే వాళ్ళే మీకు వీడియోలో చూపించారు. వీడియోలో క్లియర్గా చెప్పారు సూపర్ ఎల్ నీనో అంటే ఏంటి, మా దగ్గరనే నడిచిన ఏదైనా ప్రాసెస్ లేదు, అది ప్రపంచంలోనే నడుస్తుంది. సో దీనివల్ల మాకు రావాల్సిన వర్షం ఇప్పటివరకు కూడా చాలామంది చూస్తూనే ఉన్నారు. చాలామంది రైతులు చిన్నప్పటి నుంచి ఇది వర్షాకాలం కానీ మాన్సూన్ గురించి ఐడియా ఉంది, కానీ జూలై నెలలో ఎంత వర్షం రావాల్సిన ఉంది, అంత వచ్చిందా ఎవరైనా చెప్తారా? అది సేమ్ మనకి ఆగస్ట్ నెలలో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది, మరి సెప్టెంబర్లో కూడా ఇదే ఉంటుంది. సో దానికి మనకు ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ వచ్చింది. కాబట్టి ఈరోజు మీతో మాట్లాడుతున్నాం కి మా రైతులకి ఇప్పుడే మీరు వరి పంట చేస్తే కానీ ఏదైనా ఇట్లాంటి పంట చేస్తే ఎక్కడైనా ఎక్కువ నీళ్ళు అవసరం ఉంది. సో మనకి వచ్చే నెల కానీ సెప్టెంబర్ వరకు కూడా చాలా ఇబ్బంది రావడానికి అవకాశం ఉంది. సో అందుకే మీతో ఈరోజు మాట్లాడుతున్నాము ఈ వరి కాకుండా, ఖచ్చితంగా వరితో కాకుండా వేరే పంటలు మీరు కనీసం ఈ వానాకాలంలో తీసుకుంటే దాని పరంగా మీకు కూడా నష్టం జరగకూడదు, మా జిల్లాలో కూడా అది దాని పరంగా రైతులకి చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీంట్లో మనకి మొక్కజొన్న కానీ, చిరుధాన్యాలు కానీ, వేరే కూరగాయలు